నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రాహుల్. రాహుల్. సో ఇక్కడ ఉంటారా? ఇక్కడ ఉంటాం మేము. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు? నేను ఇప్పుడు 27 ఇయర్స్. 27 ఇయర్స్ నుంచి ఇంట్లో ఉంటాం మేము. సో ఎట్లుంటుంది అన్న అంటే ఎలక్షన్ ఓల్డ్ సిటీలో ఎలక్షన్ రాగానే ఎట్లుంటుంది వాతావరణం? మేడం టోటల్ రిలీజియస్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు బీజేపీలో ఒక చూస్తే మేనిఫెస్టో ఉంటుంది, లైక్ విల్ డూ దిస్, విల్ డూ దాట్ ఇఫ్ యూ విన్. ఇప్పుడు ఎంఐఎం మేనిఫెస్టో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు దాకా 40 ఇయర్స్ నుంచి ఆయన ఎంపీ ఉన్నాడు. ఇక్కడ ఒక్కదన మేనిఫెస్టో ఉందా? ఏమన్నా అంటే మేము స్కూల్ చేసినాం, మేము ఇది చేసాం. వాళ్ళు చాలా చెప్తారు, ఇది ఓవైసీ హాస్పిటల్, లాస్ట్ హాస్పిటల్, ఓన్లీ 20 రూపీస్ ట్రీట్మెంట్, అవన్నీ ఫేక్. మీరు మాకు అడిగే ముందు ఒక్కసారి ముస్లిం బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ వాళ్ళకి అడిగితే మీకు ఇంకా బెటర్ క్లారిటీ దొరుకుతుంది. ఇప్పుడు దాకా మీరు అడిగారు డెవలప్మెంట్ ఎలా ఉందని. యూ కెన్ సీ ద లైవ్ ఎగ్జాంపుల్ హియర్. ఓన్లీ ఏ కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళు మెజారిటీ ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీస్ డెవలప్ చేస్తారు. అదే కాన్స్టిట్యున్సీస్ లో రోడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అదే కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చూసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దే విల్ సపోర్ట్ ఆల్ ఇల్లీగల్ థింగ్స్. ఇప్పుడు మీరు మధ్యలో చూస్తే ఒక వీడియో వచ్చింది, మన ఒక టీఎస్ఎస్పీడీసీఎల్ ఎంప్లాయీ పోయి ఎలక్ట్రికల్ బిల్ కోసం అడిగితే ఆయన కత్తి చేసాడు. దే సపోర్ట్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ they should being a responsible person, they should come there and speak, like take him to the police station and take some legal actions on him, but they will support them. ఇప్పుడు మీరు ట్రాఫిక్ మాట్లాడారు, ట్రాఫిక్ ఎలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ గ్రాబింగ్స్, ఇల్లీగల్ ల్యాండ్ కబ్జాలు. దాని తర్వాత గిట వీళ్ళు రోడ్ మీద అన్ని బండీస్, వీళ్ళన్ని బండీస్ పెడితే పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం జరపంటే గ్యాదర్ అయ్యడం. అది ఒక నార్మల్ ట్రాఫిక్ ఇష్యూకి రిలీజియస్ ఇష్యూ కనెక్ట్ చేయడం. లోకల్ లీడర్ వాళ్ళ ఎంఐఎం లీడర్ కి పిలుస్తున్నాం, ఆయన వచ్చి నోరుకి ఏం వస్తే అట్లా మాట్లాడతాడు, కథం. బికాస్ ఆఫ్ సపోర్ట్ ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి. ఎందుకంటే ఓల్డ్ సిటీ మెయిన్ చూస్తుంటే ఓల్డ్ సిటీ ఎట్లయితే పేరుందో అంటే పాత బస్తీ పాత పడ్డట్టే ఉంటది ఎప్పుడు, అంటే అదే ఉంటది. సో ఎందుకన్నా అంటే ఈ రీజన్స్ అంటే ఎమ్మెల్యేలుగానే రారా మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోరా? Until unless MIM is ruling in old city will be old city always. ఓల్డ్ సిటీ ఎప్పుడు డెవలప్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ వీళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో కానీ ఏదైనా పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తే మోదీ ఏక్ మర్తబా, మోదీ యోగి, మోదీ యోగి అవన్నీ ఇచ్చాయి. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఏమేం డెవలప్ చేసినావు, ఏమేం నువ్వు ఇంకొకసారి గెలిస్తే ఏమేం తీసుకొని వస్తావు, ఏమేం ఇంప్రూవ్మెంట్ చేస్తాం మనం, అది మాట లేదు. मोदी ये बोला, मोदी वो बोला, मोदी को ये कर दूं, एक मरतबा हैदराबाद, एक नहीं 4 मरतबा हैदराबाद आया, कुछ भी नहीं कर सके. लास्ट टाइम तो योगी जी लाल दरवाजे में आके बताए. వీళ్ళు లైక్ మీకు ఒక చూస్తే ఒక హైదరాబాద్ లో ఒక ఫేమస్ ఫిల్మ్ ఉంది ద అంగ్రేజ్ అని, దాంట్లో ఒక సలీం ఫేకు ఉంటారు, ఈయన పెద్ద సలీం ఫేకు. ఇక్కడ అన్ని మాటలే మాట్లాడడం, ఓన్లీ అడ్రస్ పబ్లిక్ మీటింగ్ లో పోయి ఇమోషనల్ చేయడం. ఏమన్నా అంటే మోదీ ముస్లిమ్స్ కి ఇది చేస్తుండ అది చేస్తుండు. మోదీ అన్ని స్కీమ్స్ అన్ని ముస్లిమ్స్ తీసుకుంటారు, ముస్లిం బ్రదర్స్ తీసుకుంటారు, ముస్లిం సిస్టర్ తీసుకుంటారు. ఆ స్కీమ్స్ అందరి కోసం, నో కాస్ట్ నో క్రెడిట్ స్కీమ్స్. కానీ వీళ్ళకి మైండ్ డైవర్ట్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తారు. లైక్ ఈ స్కీమ్స్ ఇప్పుడు వాళ్ళు CA/NRC రాకముందే వీళ్ళకి అవన్నీ ప్రొటెస్ట్లు రోడ్ మీద, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు చెప్పేస్తారు, మైండ్ డైవర్ట్ చేస్తారు. ఒకవేళ CA/NRC వచ్చేస్తే మనకి ఇదైతే అంటే ఒక నార్మల్ పర్సన్ కి ఆ పర్సన్ ఇస్ నాట్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్, విల్ డెఫినెట్లీ మిస్లీడ్ చేసి ఆ రోడ్ మీద వచ్చేస్తారు. ఒకసారి రోడ్ మీద వచ్చేస్తే పోలీసు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి ఏమైనా లాఠీ చార్జ్ గిట్ట అయితే వీళ్ళు ఎవరు రారు ముందు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. స్పెషల్ అయితే మన ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి గిట చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వాళ్ళ గిట మొత్తం అర్థం చేసుకుంటారు. లైక్ యాజ్ సూన్ యాజ్ ద జనరేషన్ ఇస్ చేంజింగ్, దే ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఏమేమి అవుతుంది, ఏమేమి జరుగుతున్నాయి. రిలీజియస్ హిందూ ముస్లిం వీళ్ళ మేనిఫెస్టో మొత్తం హిందూ ముస్లిం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక్క పాయింట్ చూపియండి, ఒక్క పబ్లిక్ అడ్రస్ లో వీళ్ళు డెవలప్మెంట్ గురించి, రోడ్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఏమీ మాట్లాడరు. మీరు ఒక వీడియో నాకు చూపించేయండి, ఏమన్నా అంటే అల్లా మోదీకు ఏ కడదో ఓ కడదో ఇన్షాల్లా. ఓకే ఫైన్, పాలిటిక్స్ మీకు మోదీ నుంచి అగేన్స్ట్ ఉన్నారు, మోదీకి మీరు చెప్పండి. కానీ నార్మల్ పీపుల్ మైండ్ ఎందుకు డైవర్ట్ చేస్తారు? జెన్యూన్ ఇష్యూ ఉంటే దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తే ఓకే, ఒకటి లేకపోతే వేరే సొల్యూషన్ వస్తుంది. కానీ అన్ని దాంట్లో హిందూ ముస్లిం చేసేస్తే అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉందా నెక్స్ట్ అంటే ఓల్డ్ సిటీలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇదంతా ఛాన్సెస్ అంటేనా, ఆ ఛాన్సెస్ ఆర్ టోటలీ డిపెండ్ అపాన్ దిస్ బోగస్ ఓటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మన ఇప్పుడు కంటెస్ట్ చేసిన ఎంపీ బీజేపీ నుంచి మాధవలీత గారు, ఆమె ఆల్రెడీ లిస్ట్ సబ్మిట్ చేసింది ఎలక్షన్ కమిషన్ మీద. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంత దాని మీద యాక్షన్ తీసుకుంటది, ఆ బోగస్ ఓట్స్ క్యాన్సిల్ అవుతాయి, దాని మీద మనం చెప్పొచ్చు. ఇఫ్ దోస్ ఓట్స్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్ దెన్ ఇట్ విల్ బి 1-on-1 ఫైట్, టోటలీ 1-on-1 ఫైట్. లైక్ మీరు లైక్ మెజర్ చేయండి, ఈడ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు,
ఈడ లేకపోయిన ఓట్లు, వాళ్ళు దుబాయ్ లో ఉన్న ఓట్లు, అన్ని ఓట్లు ఈడ బోగస్ పడతాయి. ఈడ ఎట్లా మళ్ళీ బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు ఫైట్ లా గిట్ట పోతే రింగ్ లో ఎవరు అంటారు 1-on-1 అంటే ఫైట్. అలా 10 మెంబర్స్ వచ్చి ఒక్కరిని కొడుతుంటే ఓకే 2-3 కడితే కొడతాం, దాని తర్వాత 7 మెంబర్స్ అయితే ఎలా దిల్ బి డామినేటింగ్ మళ్ళీ. సో అట్లా అయితే బోగస్ ఓట్లు తీసేంత వరకు ఓల్డ్ సిటీ ప్రాబ్లం పోనీ అంటారు. సెకండ్ థింగ్ ఇస్ లోకల్ పోలీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలింగ్ బూత్స్ దగ్గర రానికి లైక్ దే షుడెంట్ బి అలౌడ్ దర్. మొత్తం సిఆర్పిఎఫ్ పెట్టండి, మొత్తం సిఆర్పిఎఫ్ పెట్టిన తర్వాత స్పెషల్లీ వీళ్ళ లేడీస్, నేను ఈ నార్మల్ ఈ లొకాలిటీ లేడీస్ అంటలే, వీళ్ళు కర్ణాటక నుంచి ఆంధ్ర నుండి ఆల్రెడీ ప్లాన్ ఉంటారు. ఈ డేట్స్ కి మన ఎలక్షన్ ఉన్నాయి, బుర్కా కట్టుకోవాలి, ఆడ ఏమన్నా అంటే జస్ట్ ఫర్ ద అథెంటికేషన్ వాళ్ళు అడుగుతారు, లైక్ నువ్వు మీరే నా జెన్యున్ పర్సన్ అంటే గొడవ చేయడం. ఆ గొడవకి తీసుకుపోయి ఫస్ట్ లేడీస్ దాంట్లో కాంప్లిమెంట్ చేసి మళ్ళీ దానికి మళ్ళీ రిలీజియస్ చేస్తారు వీళ్ళు. ఏదైనా రిలీజియస్ దగ్గర తీసుకొచ్చి ఆ లోకల్ పోలీస్ గిట ఎంత ట్రై చేయాలో అంతనే ట్రై చేస్తారు. వాళ్ళ మీద గిట అటాక్ చేస్తే వాళ్ళ గిట సేఫ్టీ ఉండాలి కదా, హ్యూమన్ సేఫ్టీ. ఇంక వాళ్ళ గిట ఇక బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటే గిట ఫస్ట్ థింగ్ ఇస్ అవర్ సేఫ్టీ. అందుకే లోకల్ పోలీస్ కి తీసేసి మొత్తం సిఆర్పిఎఫ్ పెట్టేసి ఎవ్రీ పోలింగ్ బూత్ దగ్గర విత్ ఆధార్ కార్డ్ జెన్యున్ ప్రూఫ్, లేడీస్ కి సపరేట్ మొత్తం లేడీస్ చెక్ చేసి ఓకే జెన్యున్ క్యాండిడేట్ పంపించండి, ఇట్స్ ఓకే ఫైన్. అప్పుడు టగాఫర్ కాంపిటీషన్ ఉంటుంది 50-on-50. ఇప్పుడు మీరు బుర్కాలు వేసుకొని మేము చూపియము బోగస్ ఓటు, లిటరలీ మేల్ ఫీమేల్ ఓట్స్ కూడా డివైడ్ అవుతా. ఫీమేల్ ఓట్స్ మెయిల్ చేస్తారు, ఏమన్నా అంటే నువ్వు అయిపోతుందా బయటికి రా, 6 o'clock తర్వాత నువ్వు బయటికి వస్తావు కదా, ఇది చూసుకుంటాం అది చూసుకుంటాం ఏమంటే లీడర్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు ఏదైనా కానీ. ఇప్పుడు ఇంకొక ఇష్యూ అవుతుంది, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ బికమింగ్ వైరల్ ఆర్ నాట్. ఇది ఒక జనరల్ కపుల్ అంటే ఇట్స్ దేర్ అండర్స్టాండింగ్. ఆయన ముస్లిం తోటి పోతుందా, ఆమె హిందూ తోటి పోతుంది, దేర్ అండర్స్టాండింగ్. బండులు ఆపి దన్ కొట్టేయాలి, వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ చేసి ఆ వీడియోస్ లో ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంకా వీళ్ళని ఇంకా డేంజర్ చెప్పేసి ఇట్లా తిరుగుతావా, ముస్లిం అమ్మాయి తోటి తిరుగుతావా, అది వాళ్ళ కన్సెంట్. ఓకే ఆ అమ్మాయి తిరుగుతుంది అయితే వాళ్ళ కన్సెంట్, ఫ్రెండ్ గిట్ట ఉండొచ్చు కాదు. ఒక బండి మీద ఒక కపుల్ పోతే కన్ఫర్మ్ అది హస్బెండ్ వైఫ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవుతారా? అన్న తమ్ముళ్ళు, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఏమైనా కొలీగ్స్ ఏం కారా? వీళ్ళు చూసిన అనుకో ఒక హిందూ అబ్బాయి ఒక తెలుగు అమ్మాయి ఉంటే స్టార్ట్, బండి ఆపాలి, ఆఫ్ చేయాలి, ఒక గ్రూప్ తయారు చేయాలి 7 to 8 members, ఒక్కొనికి చూసి దందని కొట్టాలి. రీసెంట్ ఇష్యూ మీరు చార్మినార్ గారు చూడొచ్చు, చిన్న పాపని క్యారీ చేస్తుండో, పాపని తీసుకుని ఎట్లా అంటే అట్లా కొడుతుడు. లోకల్ పోలీస్ ఏం యాక్షన్ తీసుకోలే, లోకల్ లీడర్స్ ఏం యాక్షన్ తీసుకోలే. ఆ వీడియో వైరల్ అయినా తర్వాత ఏం యాక్షన్ తీసుకోరు. ఇది వీడియో ఇప్పుడు దాకా వైరల్ అంది, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా పిక్చర్లో రాలే. ఎందుకంటే వీళ్ళ భయం, ఈ లీడర్స్ ల భయం. మీరు జనరల్ గా చార్మినార్ గారు గిట కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి, మీకే మంచిది. లైక్ ఓల్డ్ సిటీ పేరు డెవలప్ అవుతుంది. పీపుల్ ఆర్ అఫ్రేడ్ టు కమ్ ఇన్ టు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ పీపుల్ ఆల్సో. అరే ఓల్డ్ సిటీ అరే కొడతారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని అంత భయం, అంత మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే మాధవ్ దగ్గర స్పీచెస్ కానీ చూస్తారు కదా, సో ఎట్లా ఉంటుంది ఆమె వీడియోస్ కానీ స్పీచెస్ కానీ చూస్తే ఎట్లా ఫీల్ అవుతుంది? అండ్ డెఫినెట్లీ షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్, విచ్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు ఇప్పుడు దాకా అన్నకి కాన్ఫిడెన్స్ ఉన్నది మాధవ్ అని అంటారు. నేను ఒక మాట చెప్తాను మీకు. మన ఈయన అసౌద్దీన్ అవైసీ ఎంపీ, ఈయన ఏం చెప్పాడు ఒకసారి, లైక్ అరౌండ్ దట్ వాజ్ 2018 or 14, मैं मेरा जूता भी रख के यहाँ से कैंपेनिंग नहीं करा तो मैं जीतता అని చెప్పిండు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది చెప్పు మీరు. ఫ్యాక్ట్స్ చెప్తే కాన్ఫిడెన్స్, ఆమె టోటల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూ అయినా ఏ పాడ్కాస్ట్ అయినా పోతే షీ లిటరలీ క్యారీ ఆల్ ద ఎవిడెన్సెస్. ఆమె ఇట్లా నోట్తోని వీళ్ళ లెక్క అడ్రస్ పబ్లిక్ చేసి మోదీ ఇది అని చెప్పది. షీఈస్ హ్యావింగ్ లిటరలీ షీఈస్ మెయింటైనింగ్ ప్రూఫ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒకవేళ యాంకర్ గిట మేడం చూపియండి మీరు ఎట్లా చెప్తారు అంటే షీఈస్ హ్యావింగ్ దట్ లీగల్ పేపర్స్ విత్ హర్. దానికి ఇప్పుడు మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడితే దానికి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనం మెజర్ చేయలేం కదా. షీఈస్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఓకే షీఈస్ గుడ్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, 3 లాంగ్వేజెస్ లో చాలా ఫ్లూయెంట్ ఉంది, మొత్తం ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. షీఈస్ కాన్ఫిడెంట్ ఇనఫ్, డెఫినెట్లీ షీల్ విన్. సో సెంట్రల్ లో ఈసారి మళ్ళీ నరేంద్ర మోదీ పీఎం కావాలనుకుంటారా లేదా చేంజెస్ అయితే బాగుంటుంది? దాంట్లో సెకండ్ థాటే లేదు. 110% 400 పార్, అప్కి బార్ 400 పార్, సెకండ్ థాటే ఉండదు దాంట్లో.
మీరు ఈ సేమ్ స్టోరీ ఎప్పటి నుంచి రిపీట్ అవుతుంది? 2014 లో గఠబంధన్, 2019 లో మా గఠబంధన్, ఇప్పుడు 2024 లో ఇండియన్ అలయన్సెస్. ఏమైనా చేంజ్ వచ్చిందా? 2014 లో ఒక 1% మెజారిటీ ఉంటే 2019 లో 10% మెజారిటీ వచ్చింది. 2024 రాసుకొని పెట్టుకోండి, 400 పార్ పక్కా, అది డౌటే లేదు. మోదీజీ అసలు 2024 ఎలక్షన్స్ గురించి ఆలోచించడమే లేదు. డైరెక్ట్ ద గోల్ ఇస్ 2047. ద గోల్ ఇస్ టు కీప్ ఇండియా ఇన్ టు హైయెస్ట్ ఎకనామిక్ ప్లేస్. ద గోల్ ఇస్ టు లైక్ ఇండియా షుడ్ బి ఇన్ అ ప్లేస్ వేర్ ఎవ్రీ కంట్రీ షుడ్ బి హ్యావింగ్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్. అట్లా ఈ ఎలక్షన్ అసలు కాంపిటీషన్ లేదు. సెంట్రల్ కి అయితే దర్ ఇస్ నో కాంపిటీషన్. అందరికి తెలిసేది కాంపిటీషనే లేదు. ఆయన రాహుల్ గాంధీ ఏం పప్పు అని చెప్తారు అనుకుంటా. లిటరలీ ఆయన అట్లనే చేస్తారు పనులు. ఒక ఎలక్షన్ అటాచ్ చేయడం కోసం ఏం చేస్తూ, ఎవరు క్యాండిడేట్, ఏ కాన్స్టిట్యున్సీ ఏమీ తెలియదు. లిటరలీ ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ అని ఆయనకి పూజ చేస్తుండు. ఆయన లిటరలీ ఒక టర్మ్ లో ఆయన రిజైన్ ఇస్తుండే ఆ పోస్ట్ కి, ప్రెసిడెంట్ పోస్ట్ కి. లిటరలీ 2-3 times చెప్తే గిట వాళ్ళు తీసుకోలే. దాని తర్వాత ఆయన ఖడ్గేకి పెట్టిండ్రు. ఎవ్వరు మాట వింటలేరు. ఖడ్గే ఇస్ సిమిలర్ టు మన్మోహన్ సింగ్. ఓకే, స్టాచ్యూ, హీఈస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అంతే. సేమ్ ఆయనకి చూస్తే మన్మోహన్ సింగ్ లైక్ హీ వాజ్ సైలెంట్, ఈయన కొంచెం మాట్లాడుతున్నాడు కానీ ఎవ్వరు పట్టించుకోలేడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళే మెయిన్. అండ్ వీళ్ళే లైక్ దే ఆర్ ద స్టార్ క్యాంపెయినర్స్ ఆఫ్ బీజేపీ. స్టార్ క్యాంపెయినర్స్. వీళ్ళ దగ్గర గిట ఒక్క పాయింట్ లేదు. మీరు ఒక పబ్లిక్ అడ్రస్ చేస్తుంటే చూడు, మోదీ ఇవి స్కీమ్స్ ఉన్నాయి, ఈ స్కీమ్స్ మీకు అడ్వాంటేజ్ లేవు, మేము ఈ స్కీమ్స్ కి ఇట్లా మోడిఫై చేసి ఇట్లా మీకు ఇస్తామని చెప్పాలి. ఈడ ఏం లేదు. మోదీ రఫైల్ అన్నారు, ఏమైంది రఫైల్? సుప్రీం కోర్ట్ అయిందా? క్లియర్ కేస్, క్లియర్. ఒక్కడైనా స్కామ్ తీసిరా వీళ్ళు? 2G వీళ్ళ స్కామ్స్ ఇప్పుడు కౌంట్ చేసి చూపెడితే మళ్ళీ ఒక 24 hours కావాలి నాకు. 2G 3G కోల్ ఇప్పుడు తీసి పెడితే ఒక బుక్ రావాలి. అన్ని స్కామ్స్ ఉన్నాయి. సెంట్రల్ లో అయితే దెర్ ఇస్ నో ఛాన్స్. వాళ్ళకు కూడా చాలా మంచి తెలుసు. నెక్స్ట్ కాదు, అప్టిల్ 2047 BJP is there here. Until unless Congress there should be a major change in Congress. ఆ మేజర్ చేంజ్ ఏంటంటే ఫస్ట్ ఇది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ మంచి గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఎప్పుడు దాకా పార్టీలో ఉంటారు, ఆ పార్టీ అంతా డౌన్ గ్రేడ్ అయితేనే ఉంటది. దట్ ఈస్ కన్ఫర్మ్. మీరు స్టాట్స్ చూసుకోండి. 2014 లో ఏమైంది, 19 లో ఏమైంది, ఇప్పుడు 24 లో మీరు చూస్తారు, మళ్ళీ చూస్తారు. సెంట్రల్ అయితే కాంపిటీషన్ లేదు. వన్ సైడ్ వాళ్ళకి గిట్ట తెలుసు. వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ క్యాంపెయినింగ్ ఇవన్నీ పైసలు ఖర్చు పెట్టి మంచిగా పండుకుంటే కొంచెం బ్రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆలోచించి, ఓకే నేనేం ఇట్లా మోదీనే అని చెప్తలేను, come up with some good schemes. Come up with some schemes that Modi can't give to the public. వీళ్ళ మైండ్ అస్సలు యూజ్ చేయరు. వీళ్ళ మైండ్ లో ఒక్కటే, ఎలా ఎనీ హౌ వి షుడ్ డౌన్ గ్రేడ్ మోదీ. వాళ్ళు ఎప్పుడు ఇండియన్ పీపుల్ గురించి ఆలోచించడం లేదు. ఆలోచిస్తే వాళ్ళు దీనికన్నా మంచి స్కీమ్స్ తోటి వస్తాడు. లైక్ నో వన్ ఇస్ పర్ఫెక్ట్. మోదీ కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ లైక్ హీఈస్ యూజింగ్ హిస్ మైండ్ ఫుల్లెస్ట్. ఆయన గ్రౌండ్ నుంచి వచ్చిన కార్యకర్త. ఎందుకంటే ఒక చాయ్ వాళ్ళ అంటే చాయ్ వాళ్ళకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఒక ఎంప్లాయీకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఒక బిజినెస్ మ్యాన్ కి ఏం కావాలో ఆయనకు తెలుసు. అయితే అందరికి కనెక్ట్ అవుతాడు ఆయన. ఈయనకేం తెలుసు? ఓన్లీ ఫ్యామిలీ పాలిటిక్స్. I belong to Gandhi family. I should be PM of India. That's it. Apart from that, ఒక కార్పొరేట్ ఎలక్షన్ గెలిచిండా, ఒక లోకల్ లీడర్ ఉన్నా, ఎమ్మెల్యే గెలిచిండా, ఎంపీ గెలిచిండా, ఏమన్నా ఒక పొలిటికల్ హిస్టరీ చూపించండి. జస్ట్ బికాస్ ఈస్ ద సన్ ఆఫ్ సోనియా గాంధీ, ఈస్ థింకింగ్ దట్ హీ షుడ్ బి ద PM of India. ఏడా వ్యాలిడ్ అవుతుంది అది? సో ఇప్పుడు ఒకసారి పక్కా మళ్ళీ మోదీ అంటారు అంటే మీకు డౌటే ఉండదు దాంట్లో. మోదీ పక్కా మోదీ కాదు, మోదీ ప్లస్ 400+ సీట్స్ కన్ఫర్మ్.